మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో అటవీ శాఖ పోడు రైతుల సమస్యలు మరలా ఉద్రిక్తతకు దారితీసింది. లక్షటిపేట అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీ పోడు రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల గురించి వినతి పత్రం అందజేయడానికి వచ్చినటువంటి దమ్మన్నపేట గ్రామానికి చెందిన పోడు రైతులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితి వేడెక్కింది. రణరంగంగా మారినటువంటి లక్షటిపేట పట్టణ పరిసరాలు ఉత్కూరు చౌరస్తా వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దమ్మన్నపేటకు చెందినటువంటి పోడు రైతులను అరెస్ట్ చేయడానికి విఫలయత్నం చేసిన అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకునేందుకు ఆదివాసీ మహిళలు ముందుకు వచ్చారు. మా భూములు మా హక్కు, సాగు మా జీవనాధారం అంటూ నినాదాలతోటి ఆవేశం వ్యక్తం చేశారు. ఇక ఆదివాసీ రైతులపై అధికారులు కఠిన చర్యలను ప్రజలు ఖండిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం మాకు సాగువే హక్కు అంటూ పోడు రైతులు పట్టుదలతో ఉన్నారు. ఇక తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలోని ఇద్దరు ఆదివాసీ మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. వారిని వెంటనే లక్షటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపుగా గంట పాటు సాగినటువంటి ఈ ఉద్రిక్తతతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో లక్షటిపేట పోలీసులు అక్కడికి వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. డోర్ పెట్టేసే అమ్మా, డోర్ పెట్టేయి. అర్థం చేసుకోవాలమ్మా, పోమన్న బయటకు పోయి అర్థం మళ్ళా అవన్నీ తీసుకురా. ఆటో లేకే ఇట్లా ఒక రండి ఒక గుర్తుపట్టు
మెల్ల మెల్ల చెప్పు ఏంది జరిగింది ఏంటి ఒక్కరు మాట్లాడారు ఏం జరిగిందో చెప్పారు ఒక్కరు మాట్లాడు ఎవరు రమ్మన్నారు రమ్మన్నాక మమ్మల్ని మళ్ళీ తీసుకోనని మళ్ళీ మాకు ఏడు తీసుకురమ్మని ఏడు తీసుకొచ్చిండ్రు సార్ ఏడు తీసుకొచ్చి మమ్మల్ని మొత్తానికి దారాలు బయటకు వదిలితరాలు అన్న గేట్లు వేసుకొని అన్న ఉండిపిస్తుంది సార్ మమ్మల్ని వచ్చిండ్రు మమ్మల్ని మమ్మల్ని ఆడుంటే తీసుకొచ్చుకొని ఉంటే మాకు జైళ్ళు ఉంటాయి మూడు భూములలో మమ్మల్ని బజార్కి తీసుకొచ్చి మమ్మల్ని బజారం ఎందుకు వేయాలి సార్ తీసుకొచ్చి మమ్మల్ని గట్ట రమ్మని మన ఇటు తీసుకొచ్చింది సార్ మమ్మల్ని మాకు భూమికి హక్కుదారం లేదా సార్ మాకు పోటు భూమి అంటే లేదా ఆదివాసులకు హక్కు లేదా సార్ ఇంత జనం మమ్మల్ని ఇంత ఎత్తారు ఫారెస్ట్ వాళ్ళు సార్ పోలీసులకు మాకెందుకు అడుకో ఫారెస్ట్ వాళ్ళు మేమే గెలాలి సార్ మాము పోటు భూములకు మేమే ఆదివాసులు బిడ్డలము చెప్పు సమాజమా అందరికీ రామ్ రామ్ నమస్కారం. మేము గత 6-7 నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా 20 సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ నాయకపొడు తెగకు సంబంధించినటువంటి నాయకపొడుకు తెగకు చెందిన వారము. మేము దాదాపుగా సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, మా పైన సాగు చేయనీయకుండా ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో డీసీపీ మరియు డిఎఫ్ఓ గారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు 100% ప్రతిఫలం మీరే దానికి సంబంధించి అడవి ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినతి పత్రం ఇస్తామనంటే అక్కడ లేదు, ఎఫ్డిఓ గారు లక్షపేట రేంజ్లో ఉన్నారు, లక్షపేట రేంజ్కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు, మెమోరాండం ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని గుడ్డిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది. అంటే కొంత ప్రైవేట్ వెహికల్లో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ 33 మందిని అరెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని రిమాండ్ తీసుకుంటున్నాం అని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసమో మరి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి మరి మమ్మల్ని ఇక్కడ ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు మానుకోండి, ఇప్పటికైనా మాపై దయ చూపండి. మేము ఆదివాసులం అండి, మేము ఎవరికి అన్యాయం చేసేవారు కాదు, మేము ఎవరిని మోసం చేసేవాళ్ళం కాదు. ఈ రకంగా మేము మోసపోతున్నాం. ఇప్పుడు మమ్మల్ని మెమోరాండం కోసమని మేము వస్తే మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని గేట్లు వేసుకొని ఇప్పుడు ఇది అరెస్ట్ చేస్తామని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాము. అలాగే అటవీ శాఖ వారు కలెక్టర్ గారికి కూడా మేము ఒక మనవి చేస్తున్నాము. కలెక్టర్ గారు మీరు ఒకసారి దీన్ని తిలకించండి, మమ్మల్ని లక్షపేట రేంజ్లోకి తీసుకొచ్చి మెమోరాండం ఎఫ్డిఓ గారు ఇక్కడ ఉన్నారు, జెండారం ఎఫ్డిఓ గారు జెండారం పోకుండా లక్షపేట రండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి కోర్టు దగ్గర ఉందని చెప్పేసి మమ్మల్ని సెంట్రల్ జైలు దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ రిమైండ్ తీసుకుంటాం అనేది వాదన తీసుకొచ్చిన తర్వాత మేము బయటకు వచ్చేసాం. మమ్మల్ని వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి పట్టుకురాలేదు, మేము వచ్చినాం ఎంఆర్ఓ దండపల్లి గారికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ అని చెప్పేసి అంటే మేము బయటికి వెళ్ళి వచ్చేసినాం. మేము అక్కడ ఎవరిపైన దాడి చేయలేదు, మా పైన మీరు ఉల్టా మమ్మల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిరు. అది వీడియోలు తీసే ఉంటారు చాలామంది, ఒకసారి గమనించండి. మేము ఇంతవరకు అయితే ఏ విధమైనటువంటి అన్యాయాన్ని కానీ దాడికి కానీ మేము తెగబడలేదు, తెగబడబోము. మా మీదకి దాడికి వస్తే మాత్రం మేము సహించబోము ఇక్కడ నుండి.